హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు శుక్రవారం అనేసి నేను ఎక్కడికి వచ్చాను ఏంటి అనుకుంటున్నారా, మండి తిందామని వచ్చాను ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు కదా నాకు బిర్యానీ పిచ్చి బాగా ఉంటుందనేసి. ఇంకనే అయితే పిస్తా హౌస్ బిర్యానీ తిన్నాను కానీ ఎప్పుడు మండి తినలేదు కదా అనేసి ఈరోజు అయితే మండి తినడానికి వచ్చాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, చాలా హోటల్లో నేను టేస్ట్ చేశాను. నాకు నచ్చిన హోటల్స్ అయితే ఈ పిస్తా హౌస్లోనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంది. నాకైతే ఈ హైదరాబాద్లో నచ్చిన 3 హోటల్స్ అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఇష్టపడి తిన్నా కానీ నాకు అంత బాగా ఎక్కడ నచ్చలేదు కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్. నాకైతే మండి అయితే నోట్లో పెట్టుకున్నాను లేదు, అంత టేస్ట్ అనిపించింది. అంత అసలుకి మైండ్ అయితే అంత ఫ్రీ అయింది ఫ్రెండ్స్. ఎంత టెన్షన్స్ అయినా ఉంటే పోతే అనేసి తెలుసుకోవచ్చు మండి తినడంలో. చాలా టేస్టీ అనిపించింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే శుక్రవారం మీ అందరికీ తెలిసిన మండి తింటాను లేదా బిర్యానీ తింటాను కంపల్సరీ. ఎందుకంటే నేను శనివారం ఆదివారం తినను కాబట్టి కంపల్సరీ తింటాను ఫ్రెండ్స్. శుక్రవారం అయితే ఇంట్లో ఉండకపోతే కంపల్సరీ బయట ఆ రోజు తినాల్సిందే. అప్పుడే నాకు మైండ్ అంత సంతోషంగా ఉంటుంది. ఈ బిర్యానీ తింటే ఏంటో కానీ 4 క్లాస్ సంపాదించినంత ఫీల్ అవుతాను నేను. ఈ బిర్యానీ తిని అంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్. నాకైతే చాలా మండి బిర్యానీ నాకు ఈ రెండు అంటే చాలా ఇష్టం. చూడండి తింటూ ఉంటే ఎంత బాగుందంటే ఆహా ఎంత తిన్నా సరిపోలేదు అన్నంతగా ఉంది. నేనైతే కడుపు నిండా తినేసాను, అంత బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇంకా తినడం అయిపోయాక ఏదో ఒక జ్యూస్ ఆర్డర్ ఇవ్వాలి కదా అనేసి ఒక జ్యూస్ ఆర్డర్ ఇచ్చాము. ఆ జ్యూస్ కూడా చాలా టేస్టీగా అనిపించింది. ఫస్ట్ టైం నేను జ్యూసెస్ చాలా తక్కువ తాగుతాను కానీ చాలా బాగా అనిపించింది ఆ జ్యూస్ తాగగానే. ఎంతైనా పిస్తా హౌస్లో ఉన్నంత టేస్ట్ ఏ హోటల్లో ఉండదు ఫ్రెండ్స్. 100% నిజం చెప్పాలంటే అంత బాగుంది కాబట్టి చెప్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. మీకు కూడా ఏమి ఇష్టమైన ఫుడ్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ బాయ్. ఛానల్ మిస్ కాకుండా చూడండి.